ఫ్రెండ్స్, ఈరోజు మేము పాడేరు వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ప్యాకింగ్ కూడా వెనకాల అవుతుంది. బయటకంటే మా షీరకు చాలా ఇష్టం. మా అందరికన్నా ముందు షీరనే ఎక్కింది. పదండి మీరు కూడా మాతో ట్రిప్కి. మా మావయ్య గారిని చూస్తున్నారు కదా, కారు మొత్తం నీట్గా చేస్తారు. ఇంకా బయలుదేరడమే ఆలస్యం. ఇలాంటి ప్రకృతి వడిలోకి వెళ్తున్నప్పుడు మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. మేము పాడేరు కొండ ఎక్కుతున్నాం. పాడేరు ఘాటి ఎక్కుతున్నాం మేము ఇప్పుడు. అలా వెళ్తూ వెళ్తూ రాత్రి అయిపోయింది. రూమ్ చూసాం, దొరకలేదు కాబట్టి మేము కార్ని రూమ్గా చేసేసుకొని పడుకుని పోయాం. అండ్ ఫైనలీ మేము మీకు చూపించాలనుకున్న మ్యాజికల్ మూమెంట్స్ ఇదే. ఏంటి చేయమ్మా ఇక్కడ ఇంత చల్లగా ఉంది. ఈ నేచర్ని చూడడానికి చాలా మంది వచ్చారు. మీరే చూస్తున్నారు కదా ఎన్ని మెంబర్స్ ఉన్నారని. మా అమ్మ ఎప్పుడు చెప్తే ఉంటుంది, అందమైన ప్రకృతి అద్భుతమైన ఆకృతి అని. అది నిజమేనేమో. మాకే కాదు, షీరోకి కూడా చలి వేసేసింది. అందుకే దానికి కూడా స్వెటర్ వేసేసాం. చూసారా, షీరో కూడా చాలా ఎంజాయ్ చేసింది. అండ్ ఫైనలీ వీఆర్ డన్ విత్ ద వ్యూ పాయింట్. స్కూల్లో మనం నేర్చుకున్న పాఠాలైనా మర్చిపోతామా, కానీ ఇలాంటి స్వీట్ మెమరీస్ని ఎప్పుడూ మనం మర్చిపోలేం. నెక్స్ట్ అరకు వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగనే అందరూ ఒక చోట కలిసి ట్రిప్ వెళ్తాం. మీరు కూడా అందరూ మీ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి. మాతో అరకు రండి, మా అరకు మొత్తం చూపిస్తాం. దిగండి. మా మరిది హర్ష వీడియోకి ఏం రాదు, ఎప్పుడు సిగ్గు పెడతాడు. అందరూ కమెంట్స్ చేస్తారు, వీడియో చేయండి అని. ఏం రావట్లేదు, మీరందరూ చెప్పండి అప్పుడైనా వస్తాడేమో. ఈ ట్రిప్ మొత్తం వాడే మంచిగా సేఫ్ గా తీసుకెళ్తున్నారు అందరినీ. వీళ్ళందరికీ తెలుసు. అత్తయ్య అది మావయ్య గారు. ఇది మా హస్బెండ్ సాయి నిధి. ఇగో మా చిన్న పాప ఉంది. అందరూ వీడియోస్ బాగుంది అంటున్నారు. వీడియోస్ బాగుండడానికి అన్ని వీడు me has quitado la amargura, lo que me pidas te lo doy, te doy el sol, las estrellas y la luna. Moments. కొంచెం పైకి చూడండి.
కాఫీ స్మెల్ చూసారా, భలే ఉంది. కట్ చేయి. ఇదిగోండి కాఫీ బీన్స్. మేము ఇప్పుడు కాఫీ గార్డెన్ వచ్చాం. చూసారా, ఇవి చాలా ఉన్నాయి. ఇదిగో అంతే అండి, అయిపోయింది మా ట్రిప్. ఈ 2022లో వెళ్తున్న లాస్ట్ ట్రిప్ ఇది. చిన్నగా ప్లాన్ చేసాం. చాపరి లేక్ అన్నీ చూసాం. అక్కడ చాలా మంది గుర్తుపెట్టారు. అదిలో మేము చాలా మందితో మాట్లాడలేదు, వాడిని గుర్తుపెట్టారని మాకు ఏం తెలియలేదు. అందుకే తర్వాత కాఫీ గార్డెన్ అన్నీ బ్యాంబూ చికెన్ అన్నీ తిన్నాం. చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోని అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.